భూముల క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఇచ్చిన జీఓ ప్రకారం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు స్వీకరించింది. రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలని ప్రభుత్వ నిర్ణయం కోసం 4 ఏళ్లగా ఎదురు చూస్తున్నాయి. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మార్చి 2024 31వ తేదీ నాటికి క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో దిగువ మధ్యతరగతికి చెందిన 26 లక్షల మంది దరఖాస్తుదారులకు మేలు జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ ద్వారా ఆయా స్థలాలపై అధికారిక హక్కులతో పాటు నిర్మాణాలకు అనుమతులు, బ్యాంకు రుణాలు లభించడంతో పాటు క్రయవిక్రయాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికలు వలన ఈ ప్రక్రియ మరలా ఆగిపోయింది. అందువలన లక్షలాది దరఖాస్తుదారులు 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భూమి క్రమబద్ధీకరణ మోక్షం ఎప్పుడో తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.